కోర్ట్ అనే సినిమా వస్తుందని తెలుసు కానీ దాంట్లో శివాజీ గారు ఉన్నారని మాకు ప్రీలీజ్ ఈవెంట్ వరకు తెలియదు. ప్రీలీజ్ ఈవెంట్లో చూసి షాక్ అయ్యాం. అంటే కావాలని దాచేసారా లేదంటే తెలీదు. అదంతా కూడా వాళ్ళు డిజైన్ చేసుకుంది, మనదేం లేదు. నాకు తెలిసింది ఏంటంటే సినిమా రిలీజ్ తర్వాత శివాజీ తప్ప ఎవరు కనపడరు అనేది మాత్రం నాకు తెలుసు. అంటే మీ అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న మీ ఎక్స్పీరియన్స్తో గెస్ చేయగలిగారా? గెస్ పాత్ర అలా ఉంది. అవును అవును అవును. సి నెగిటివ్గా ఉండేవాడు ఎప్పుడైనా సరే వైబ్రెంట్గానే కనపడతాడు కదా బయటికి. తర్వాత తనలు తింటాడు, అది వేరే విషయం. బట్ ఫస్ట్ అయితే ఊపేస్తాడు కదా. అవునవును. సో ఇది కొంచెం ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్లో సహజంగా మంగపతి క్యారెక్టర్ లేకపోతే ఇది ఏ సెంటర్స్లో సినిమా సింపుల్గా ఒక కోర్టులో ఒక కేసు, దాన్ని ఒక క్లాస్లో ఒక సినిమా. ఆ మంగపతి క్యారెక్టర్ అనేది ఆ బీసీల్లో కూడా ఊపేసేసింది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి. పల్లెటూరులో ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి క్యారెక్టర్లు గ్యారెంటీ దొరుకుతాయి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బంగారం జాగ్రత్త చేసుకుంటారు. ఈడేంటంటే నా బంగారం ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం నాకు బంగారం వైపు చూడకూడదు అనేది ఈడి పాత్ర. సో అలా కొంచెం పరిధులు దాటే పాత్ర, దానివల్ల జనానికి దగ్గరికి వెళ్ళింది. మీరు అన్నారు లాస్ట్లో తన్నులు తింటానని. ఈ సినిమాకి డిఫరెంట్, తన్నులు తింటాం కాదు, వచ్చినప్పుడు క్లాప్స్ కొడుతున్నారు. అదే అంటే విలనిజంతో కూడా క్లాప్స్ కొట్టించేది చాలా తక్కువ పాత్రలు రేర్గా వస్తుంటాయి. సో అంటే మీరు బిగ్ బాస్ తర్వాత ఊపు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది వెయిట్ చేశారు, ఎప్పుడు వస్తాడు శివన్న, ఎలాంటి పాత్రతో వస్తాడని చెప్పి. దీనికోసమైనా ఆ వెయిటింగ్ ఈ పాత్రతో ఫుల్ఫిల్ అయిందని అనుకోవచ్చా? ఈ పాత్ర ఇంకో కొత్త దారిని వేస్తూ ఉంది, అంతే. కొత్త దారిని వేస్తుంది. సో చాలామందికి ఈ సినిమా చూస్తే డైరెక్టర్లు అయినా రైటర్స్ అయినా శివాజీ మీద ఎంతోమంది ఉన్న అభిప్రాయాన్ని కంప్లీట్గా మార్చేసుకుంటారు. సో మంగపతి లాంటి క్యారెక్టర్లు కాకపోయినా ఇంకా పెద్ద పాత్రలైనా ఇంకా వేరియేషన్ ఉన్న పాత్రలైనా రాస్తారనేది నమ్మకం అయితే క్రియేట్ చేసింది మంగపతి పాత్ర. ఎందుకంటే ఇంతకుముందు మంగపతి పాత్ర మీరు ఏ సినిమాలో చేసింది కాదు, ఫస్ట్ టైమే ఎరగదీశారు. సో కాబట్టి మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చేసిన సినిమాలను ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క అన్నట్టు కొత్త దారి వేసింది యాక్చువల్గా. అయితే ఇలాంటి ఒక కొత్త డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి ఇలాంటి క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఏంటంటే అతను చెప్పేది అతను రాసుకుంది డిజైన్ చేసుకుంటాడు. బట్ మీ నుంచి ఏమైనా ఇన్పుట్స్ కానీ మీ దగ్గర నుంచి ఏదన్నా కూడా ఆశించి ఉంటాడు కదా యాక్చువల్గా, సార్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదంటే మొత్తం డైరెక్టర్ క్రెడిట్ అసలు అవసరం రాలేదు. మన నిరీక్షణకి ఒక సరైన లైట్ వెలగబోతుంది అనే ఇండికేషన్ ఇచ్చేసాడు పాత్రను డిజైన్ చేసి చెప్పినప్పుడు. నేను ఇంకా ఆలోచించదలుచుకోవాలా. మనం ఏమి సజెషన్లు చెప్పాల్సిన అవసరం లేదు. నైస్గా దానికి ఎంతవరకు ఎలా కావాలో అలా డిజైన్ చేసి పెట్టేసాడు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. సో మొత్తం డైరెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే అంటే మీ అనుభవం కూడా యాడ్ అవుతుంది కదా సార్ ఎక్కడన్నా. నా అనుభవం ఎక్కడ యాడ్ అవుతుందంటే యాడ్ అయి ఉంటుందంటే నేను చేసి చూపిస్తాను, నీకు కావాల్సింది నువ్వు అనుకున్నది ఏదైతే కావాలో అది మాత్రం చెప్పగలుగుతాను, అంతే. అంతవరకే.